609 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. స్టాఫ్ మొత్తం 36 మంది స్టాఫ్ ఉండాలి. 5 మంది స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు నేను విజిట్ చేసి నేను స్కూల్లో ఉన్నా. ఇప్పుడు నేను 2-3 గంటలకు వస్తారు టీచర్స్ అంతా. ఇమ్మీడియట్ అందరు కూడా సస్పెండ్ చేయాలి. అందరు సస్పెండ్ చేయాలి. కొత్త టీచర్స్ని పెట్టాలి. ఎందుకంటే ఒక్కరు కూడా టీచర్లు వీళ్ళు కరెక్ట్ రావట్లేరు. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు వీళ్ళు. ఇలా కుక్కలు తిరుగుతున్నాయి. తర్వాత ఎవరు బాధ్యత లేదు. 36 మంది టీచర్స్ ఉన్నారు. ఒక్కరు కూడా 5 మంది ఉన్నారు. ఇక్కడ కూడా 5 మంది రెగ్యులర్ టీచర్స్ గారు. ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ 600 మంది పిల్లలకు మీరు 5 మంది ఉన్నారు. ఒక్కోసారి ముగ్గురే ఉంటారు సార్. ముగ్గురు ఇద్దరే ఉంటారు. మరి ఎవరు చెప్తారు? మీ క్లాస్ ఎవరు చెప్తారట? మీకు ఆమె టీచరేనా? మరి పక్క అమ్మా ఇస్తారా? ఏమి అంతా రెగ్యులర్గా తిరుగుతున్నావు? మీ ఇల్లు అనుకున్నా ఇది? నువ్వేంటిది? నువ్వేం చెప్తావమ్మా? ఇక్కడ ఎవరు వచ్చినా తెలుసా నీకు? అట్లా తిరుగుతున్నావు? నువ్వేం చెప్తావు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎప్పుడు వచ్చినావు నువ్వు? పేర్లు ఎందుకు లేవు? పేర్లు ఎందుకు లేవంటున్నా? నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? మరి ఎందుకు పేర్లు లేవు? తిరుగుతున్నా ఫోన్ చేసుకుంటా. కిచడా? అవును సార్, అదే కిచడి. అదే సార్. దీన్ని కిచడి అంటారా? ఏమంటారు? వంట చేసేది ఎవరు? ఇకరా వంట చేసేది ఎవరు? ఇగో ఇది కిచడా ఏమ్మా? ఇది కిచడా? మెస్ ఛార్జీలు ఎన్ని? అదే ఏం లేదు. ఇలా తెంచుడు వర్కర్వా? ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఏం పేరు? పేరు తినండి. కిచడిలా పేరు ఇంకేం